హాయ్ అందరికీ నమస్తే. నా పేరు సుదర్శన్ రెడ్డి. థ్యాంక్ యూ వెరీ మచ్ నా వీడియో thumbnail చూసి వచ్చినందుకు. ఫస్ట్ మీరు లాస్ట్ వరకు చూడండి. కంపల్సరీగా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. రెండో వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ బిజినెస్ పెట్టాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని చాలా ఫాలో చేస్తున్నారు. కాబట్టి మీకు నేను పెట్టే ఏ వీడియో సర్చ్ చేసినా కానీ మీకు ఖచ్చితంగా నా వల్ల ₹1 వస్తుంది తప్ప నా వల్ల నష్టం అయితే ఉండదు. నేను కంటెంట్ ఎవరితో కాపీ కొట్టడం కానీ లేకపోతే ఆ రకంగా ఈ రకంగా కాకుండా నా లైఫ్ లో జరిగిన ప్రతి అంశాన్ని ఒక న్యాచురల్ గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. బిజినెస్ ని చాలా మంది లక్షలు పోగొట్టుకుంటున్నారు. కరెక్ట్ లక్షల రూపాయలు పెట్టి కరెక్ట్ గైడ్లైన్స్ లేక పోగొడుతున్నారు. తర్వాత అదృష్టం లేక చాలా చాలా ప్రాబ్లమ్స్ వల్ల బిజినెస్ వద్దురా బాబు, నాకు ఏదో జాబ్ చేస్తే సరిపోతుంది అని ఒక ఆలోచన వచ్చిన వాళ్ళ గురించి నేనేంటంటే, మీరు జాబ్ చేయాలి, పార్ట్ టైం జాబ్ ఏదైనా జాబ్ చేసుకుంటూ పార్ట్ టైం గా చేసే ఏదైతే కొన్ని బిజినెస్ గురించి నేను చెప్పే ప్రయత్నం ఈరోజు కంటెంట్. దానికి పెట్టుబడి చాలా 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 అది నేను చెప్పే పెట్టుబడి ఏంటంటే, అది నేను కన్జ్యూమ్ చేసి నేను తినేదే కాదు. అది తిని నేను అబ్జర్వేషన్ చేసుకుని మార్కెట్ చేసుకునే అవకాశం. ఈ 9 రకాల కాఫీ గురించి మాట్లాడము. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ షేర్ చేసేయండి. ఖచ్చితంగా మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఏంటంటే ఈ రోజు టాపిక్ ఏంటంటే, మనం ఒక 9 రకాల బిజినెస్ లను చాలా చిన్నగా స్టార్ట్ చేసి ఏపీ తెలంగాణ కాదు, ఇండియా కాదు, ఇంటర్నేషనల్ లో కూడా స్ప్రెడ్ చేసి ఒక మంచి వ్యాపారాలు చెప్పే ప్రయత్నం చేశాను. అవేంటివంటే, ఒకటోది ఆర్గానిక్ హాని, రెండోది ఆర్గానిక్ నెయ్యి, అండ్ పచ్చళ్ళు, నెక్స్ట్ కారం పొడులు, తర్వాత పిండి వంటలు, తర్వాత చాక్లెట్స్, తర్వాత చెక్క కనుక నూనెలు, అండ్ నెక్స్ట్ మల్టీగ్రెయిన్, అంటే మిల్లెట్స్ తయారు చేసిన జావా. ఈ 9 రకాల బిజినెస్ లో మనము చాలా సింపుల్ గా ఫస్ట్ దీన్ని స్టార్ట్ చేయడానికి ఫస్ట్ స్టెప్ బై స్టెప్ చెప్తాను. దీన్ని సింపుల్ గా మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఏదైతే ఒక కంటెంట్ తీసుకుంటే ఏదైనా ఒక ఐటమ్ తీసుకొని ఫస్ట్ మీరు తెప్పించుకోండి. ఎట్లా తెప్పించుకోవాలి అంటే, దీనికి సంబంధించి సర్చ్ చేయండి. మీ చుట్టుపక్కల వాళ్ళే ఇచ్చేవాళ్ళు ఉంటారు, లేదంటే ఇదే మాట్లాడటంలో మీకు హోల్సేలర్స్ చాలా మంది ఉంటారు, వాళ్ళతోటి ఒక ఐటమ్ తెచ్చుకోవాలి. ఎగ్జాంపుల్ దేని గురించి మాట్లాడదాం అంటే, సెల్ఫ్ ఎగ్జాంపుల్ హాని గురించి మాట్లాడదాం. ఎగ్జాంపుల్ హాని గురించి. హాని తెచ్చుకోండి, మీరు కన్జ్యూమ్ చేయండి. చేసిన తర్వాత ఈ హానికి సంబంధించింది అబ్జర్వేషన్ చేయండి. ఏం అబ్జర్వేషన్ చేస్తారు? హాని వల్ల లాభాలు ఏంటి, హానిని ఎట్లా మార్కెట్ చేసుకోవాలి, హాని అమ్మేటప్పుడు ఏమేమి క్వశ్చన్స్ ఉంటాయి. మీ పెద్దవాళ్ళను దగ్గర కూర్చొని, నేను తేనె బిజినెస్ చేయాలనుకుంటున్నాను, లేకపోతే మీ ఫ్రెండ్స్ అడగండి, నేను ఈ విధంగా మీ తేనె బిజినెస్ చేయాలనుకుంటున్నాను, దీనికి సంబంధించిన సబ్జెక్ట్ అన్ని డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ ఏం చేయండి అంటే, మంచిగా పోస్టర్ డిజైన్స్ చేసుకోండి. తర్వాత మంచి వీడియో చేసుకోండి. చేసేస్తారు చాలా మంది, చాలా తక్కువ అమౌంట్, లేకపోతే మీరే ఇప్పుడు మొబైల్లో చాలా యాప్స్ వచ్చినాయి, మీరే చేసుకోండి. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయండి అంటే, మీ వాట్సాప్ స్టేటస్ లో కానీ, మీ యొక్క ఫేస్బుక్ లో కానీ, ఫేస్బుక్ పేజెస్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో కానీ, మీకు యూట్యూబ్ ఛానల్ ఉంటే యూట్యూబ్ ఛానల్ కానీ, లేదంటే మీ యొక్క నియర్ బై డే వాళ్ళు అందరూ లిస్ట్ ప్రిపరేషన్ చేసుకుని ప్రతి ఒక్కరికి వాట్సాప్ చేయండి. చేసి ఒక మీరు వీలైతే ఏంటంటే, షాంపుల్ హాఫ్ కేజీ బాటిల్స్ పంపించండి. పంపించి కన్జ్యూమ్ చేయమని చెప్పండి. కన్జ్యూమ్ చేసిన తర్వాత ఫీడ్బ్యాక్ అడగండి. ఆ ఫీడ్బ్యాక్ సంబంధించిన వాయిస్ రికార్డ్ చేస్తారా, లేకపోతే వీడియో చేసుకుని దీన్ని మీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి మార్కెట్ చేసుకోండి. సింపుల్ ఇంతే. దీనివల్ల ఏమవుతుందంటే 30-40% మార్జిన్ ఉంటుంది. దీనికి ప్రజెంట్ అయితే తక్కువ చేసేటప్పుడు రిజిస్ట్రేషన్ అవసరం ఉండదు. మీరు ఎక్కువ చేసేటప్పుడు రిజిస్ట్రేషన్, ఫుడ్ లైసెన్స్, ఏంటంటే 30-40% మార్జిన్ ఉంటుంది. కానీ ఏదైనా చేసేటప్పుడు తిండికి సంబంధించింది కాబట్టి, మీ ఇంట్లో ఎవరైతే ఫ్యామిలీ మెంబర్ అవతల వాళ్ళు కూడా అట్లే అనుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ మీరు ఏదైతే పెడతారో అదే విధంగా ఆలోచించి అవతల వాళ్ళకు కూడా ఖచ్చితంగా మీరు అట్లే విధంగా చేయాలి. నెక్స్ట్ ఏంటంటే, నెయ్యికి సంబంధించి నెయ్యి కూడా హానీ ఎన్ని రోజులు ఉంటుంది, తర్వాత నెయ్యి ఎన్ని రోజులు ఉంటుంది, ఆర్గానిక్ బెల్లం ఎన్ని రోజులు ఉంటుంది, పచ్చళ్ళు ఎన్ని రోజులు ఉంటాయి, తర్వాత కారం పొడులు ఎన్ని రోజులు ఉంటాయి, నెక్స్ట్ పిండి వంటలు ఎన్ని రోజులు ఉంటాయి, తర్వాత మల్టీగ్రెయిన్ పౌడర్ అయితే ఎన్ని రోజులు ఉంటుంది, చెక్క కాని ఎన్ని రోజులు ఉంటాయి, తర్వాత చాక్లెట్స్ ఎన్ని రోజులు ఉంటాయి.
ఈ యొక్క ఫోర్త్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఖచ్చితంగా సెర్చ్ చేయండి. గూగుల్లో సెర్చ్ చేస్తారా, పెద్ద మనుషులు అడిగి తెలుసుకుంటారా, అలాంటివి తెలిసిన వాళ్ళతో అడిగి తెలుసుకుంటారా, ఇట్లా మొత్తం సబ్జెక్ట్ తీసుకొని ఏదో ఒకటి మీకు చెప్పినవన్నీ జస్ట్ 500 నుంచి 1000 రూపాయలతో తెచ్చుకోవచ్చు. ఎందుకంటే అది ఇంట్లో అవసరం అబ్జెక్షన్ చెప్పాను, కానీ దాన్ని బిజినెస్ మోడల్ చేయడం అనేది గ్రేట్. దీనికి ఓపిక, తీరిక, తర్వాత ఆబ్జెక్షన్ హ్యాండ్లింగ్ చేసుకోవాలి. అంటే కస్టమర్ తోటి ఏ విధంగా మాట్లాడాలి, కస్టమర్ కి ఒప్పించొద్దు, కస్టమర్ కి ఏ సమాధానం చెప్పాలి, కస్టమర్ ఏం క్వశ్చన్స్ చేస్తారు. ఇప్పుడు ఆర్గానిక్ తేనె ఉంది ఎగ్జామ్, మనం మార్కెట్ చేసినప్పుడు ఏమేమి క్వశ్చన్స్ వస్తాయి అనేది మనం ముందే ప్రిపేర్ అయ్యి ఉంటే అతను ఆన్సర్ చెప్పగలదు. దాంట్లో ఎన్ని రకాలు ఉంటాయి, ఆ తేనెలో కూడా చాలా రకాలు ఉన్నాయి. చిన్న తేనె అని, పెద్ద తేనె అని, తర్వాత వామ తేనె అని. అంటే ఏ ఫ్లవర్స్ తేనెలో ఎట్లా ఉంటుంది అంటే ఏ ఫ్లవర్ వెళ్ళి అది యొక్క బియ్యం ఏదైతే ఉందో అది వెళ్ళేసి ఏ ఫ్లవర్ మీద అయితే ఆ ఫ్లవర్ తేనె వస్తుంది. తర్వాత ఆర్గానిక్ బెల్లం ఇప్పుడు చాలా ఫేమస్, చాలా చాలా మల్టీ ఫ్రాంచైజ్ స్టీమ్ బ్రాంచెస్ వచ్చినాయి. మనం బెల్లం మీద మంచిగా సర్చింగ్ చేసి వాళ్ళందరికి సప్లై చేయగలిగితే చాలా చాలా పెద్ద బిజినెస్ ఉంది. పచ్చళ్ళు అంటే చాలా మందికి నాన్ వెజ్ పచ్చళ్ళు అంటే ఇష్టం ఉండదు. అది ఎట్లా చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి అనేది తెలియదు, అంత ఓపిక లేదు. హైదరాబాద్ మెయిన్ ఏరియా ఈ ఎవరికైనా ఓపిక లేదు, మాకైనా ఓపిక లేదు, ఎందుకంటే టైం లేదు, ఓపిక లేదు. తర్వాత నేను చెప్పేటవన్నీ నెక్స్ట్ అప్కమింగ్ కంపల్సరీ పెట్టుకునేవి. తర్వాత కారం పొడులు చాలా మందికి ఇష్టం ఉంటుంది, వేడి వేడి అన్నంలో కారం పొడులు డిఫరెంట్ గా మనం ప్లాన్ చేసుకోవాలి. ఇవన్నీ ఎప్పుడన్నా ఏదైనా స్టాల్స్ పెట్టినప్పుడు చూస్తాం, కానీ మన దగ్గర దొరుకుతుంది. మన బ్రాండింగ్ అనేది చేసుకోవాలి ఫస్ట్. మనం ఇది చేస్తున్నాం అని చెప్పేసి చాలా మంది చెప్పిన తర్వాత ఇది రెగ్యులర్ గా ఒక్కసారి అలవాటు ఏంటంటే కష్టం ఉంది, కానీ నీ దగ్గర రెగ్యులర్ బిజినెస్ ఉంటుంది. ఇది నేను చెప్పాల్సిన అవసరం చెప్పాను. మీరు అర్థం చేసుకొని బిజినెస్ ని ఖచ్చితంగా స్ట్రాంగ్ చేసుకోండి. నెక్స్ట్ నా యొక్క ప్లాన్ ఏంటంటే ఇట్లాంటి బిజినెస్ చాలా ఉన్నాయి, వేలు వందలు ఉన్నాయి. అవన్నీ తీసుకొచ్చి వాళ్ళతో వీలైతే డైరెక్ట్ లైవ్ లో మాట్లాడిపించే ప్రయత్నం చేస్తాను. కానీ నాకు చేయాల్సింది మీ ప్రామిస్ ఏంటంటే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకోటి, ఇప్పుడు మీరు స్టార్ట్ చేయకపోయినా మీ ఫ్రెండ్స్ వాళ్ళకి ఎవరికైనా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఐడియాస్ రావు. చాలా మంది డబ్బులు వస్తాయి కానీ ఐడియాస్ రావు. ఐడియాస్ లే, డబ్బులు లేకుండా చాలా చిన్న చిన్న బిజినెస్ లే కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ముందరికి వెళ్ళిపోతుంది. నాకేంటంటే ఒక 3-4 days 50 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆనందంగా ఉంది. కానీ నాకు ఒక మినిమం ఒక 10,000 మందిని నా యొక్క వీడియోల ద్వారా వద్దన్న వ్యాపారం వద్దురా బాబు అన్న వాళ్ళకి నా యొక్క వీడియో ద్వారా అట్లీస్ట్ 10,000 మందికి మంచి కంటెంట్ వెళ్ళాలని ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సుదర్శన్.